బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. బేల మండలంలోని కొద్గూర్ గ్రామంలో గత మార్చి 14వ తేదీన గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో గ్రామస్తులందరూ కలిసి గ్రామ పంచాయతీ అనుమతితో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. నిన్న రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హనుమాన్ విగ్రహాన్ని తొలగించారు. తొలగించడమే కాకుండా ఆ విగ్రహం కనబడకుండా చేశారని, దీంతో గ్రామ పెద్దలు, యువకులు బేల పోలీస్ స్టేషన్ పెద్ద ఎత్తున తరలివచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్ కోలా నరేష్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే హనుమాన్ విగ్రహాన్ని తొలగించిన వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో బేల పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. బేల మండలంలోని గత మార్చి 14వ తేదీన ప్రభుత్వ స్థలంలో గ్రామస్తులందరూ కలిసి హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. దాన్ని నిన్న ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసేశారు, కనబడకుండా చేశారు అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. బేల మండలం పోలీస్ స్టేషన్ వద్ద మాత్రం కోబ్దూరు గ్రామస్తులందరూ భారీగా తరలిరావడంతో అక్కడ కొద్దిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ బేల మండలంలోని కోబ్దూరు గ్రామంలో ఆ ప్రభుత్వ స్థలంలో గత నెల అంటే ఈ మార్చి 14వ తేదీనే ఆ గ్రామస్తుల అనుమతితో గ్రామ పంచాయతీ అనుమతితో గ్రామస్తులందరూ కూడా అక్కడ ఒక హనుమాన్ ఆలయాన్ని నిర్మించాలని ముందుగానైతే అక్కడ ఒక విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే దాదాపు అంటే 10 రోజుల తర్వాత నిన్న రాత్రి కొందరు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించడమే కాకుండా అసలు కనపడకుండానే మాయం చేశారని, ఎక్కడో దాచారని చెప్పేసి ఆ గ్రామంలోని దాదాపు అందరూ కూడా ఆ బేల పోలీస్ స్టేషన్ కు వచ్చేసి అక్కడ ఎవరైతే వాళ్ళు ఆ విగ్రహాన్ని తొలగించారో వాళ్ళందరినీ గుర్తించి వెంటనే అరెస్ట్ చేసి తమకు వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామస్తులందరూ పోలీస్ స్టేషన్ రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఆ ఇన్స్పెక్టర్ సిఐకి ఫిర్యాదు చేశారు. సిఐ కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఆందోళన, వాళ్ళ యొక్క కోరిక ఏదైతే ఉన్నదో, వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉన్నదో అది ఫిర్యాదు తీసుకున్నారు. ఫిర్యాదు తీసుకొని అంటే దీనికి అనుమానం ఏంటే గ్రామస్తులు తెలిపినటువంటి యొక్క ప్రకారంగా, వాళ్ళు అనుమానిస్తున్న ప్రకారంగా గతంలో ఇదే బేల మండలం కోగ్దూరు గ్రామంలో ఇసుక అక్రమ రవాణా కొనసాగింది. అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్టుగా మన అంబా న్యూస్ లో కూడా వార్తా కథనం ప్రసారమైంది. అయితే దాంతో గ్రామస్తులందరూ కూడా వెంటనే ఈ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని, తమ గ్రామం మీదుగా ఈ ఇసుక అక్రమ రవాణా జరగకూడదని చెప్పేసి వీళ్ళందరూ కూడా అక్కడి మన మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఇటు పోలీసులు, అటు మైనింగ్ అధికారులు కూడా గ్రామానికి చేరుకొని ఇసుక అక్రమ రవాణా చేస్తున్నటువంటి ఒక ట్రాక్టర్లను పట్టివేసి ఆ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి కొంతమంది ఆ ఇసుక అక్రమ రవాణా చేసినటువంటి వారే ఈ ప్రభుత్వ స్థలంలో ఏదైతే విగ్రహాన్ని ఏర్పాటు చేశారో ఈ ప్రభుత్వ స్థలంలో వాళ్ళు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా గ్రామస్తుల దృష్టికి వచ్చింది. అయితే ఈ యొక్క అక్రమ రవాణా ఎవరైతే చేస్తున్నారో అలాంటి వాళ్ళు తమ గ్రామంలో ఉండకూడదు, ఆ గ్రామంలో వాళ్ళ ఇల్లు నిర్మాణం చేయకూడదని గ్రామస్తులందరూ కూడా పోలీసులకు గతంలోనే ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు వీళ్ళు అనుమానిస్తున్నట్టుగా అంటే ఎవరైతే దుండగులు అంటే ఇసుక అక్రమ రవాణా చేసేటటువంటి వాళ్ళు ఎక్కడైతే ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారో అదే స్థలంలో ఈ హనుమాన్ విగ్రహం పెట్టడంతో వాళ్లే తొలగించారనేటటువంటి ఒక అనుమానాన్ని ఆ గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. కాబట్టి ఈ విగ్రహం ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే అక్కడ ఇంటి నిర్మాణం చేపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లే తొలగించి ఉంటారని చెప్పేసి ఆ గ్రామస్తుల అనుమానం మేరకు ఆ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తక్షణం గ్రామస్తుల యొక్క డిమాండ్ ఏంటంటే వాళ్ళ ఎవరైతే ఆ విగ్రహాన్ని తొలగించారో ఆ విగ్రహం తిరిగి కనిపెట్టి అదే స్థలంలో తిరిగి విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ గ్రామస్తుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. శిరీష, థ్యాంక్ యూ సత్యనారాయణ. आज जाऊन सकाळी पाहिले तर आतून हनुमान गायब आहे म्हणून सर्व लोक गावातले
पोलीस स्टेशनले फगदूरचे पोलीस स्टेशनले आले आणि दरखास्त सरकडे दिले आणि सरला सांगितण्यात आलं आमचा हनुमान कुठं गेला ते आम्हाला दाखवा असं म्हणून